హలో ఆల్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీలో టమాటో పలావ్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇది చేసుకోవడం చాలా సింపుల్ ప్రాసెస్ అండి. అలాగే చాలా తక్కువ టైంలోనే అయిపోతుందనమాట. మనకెప్పుడైనా బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు చాలా తక్కువ టైంలో అయిపోయే రెసిపీస్‌ని వెతుకుతూ ఉంటాం. అందులో ఈ టమాటో రైస్ కూడా ఒకటనమాట. ఈ రైస్‌తో పాటు చాలా సింపుల్‌గా అయిపోయే పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. అయితే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి. దీనికోసం అయితే స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఇందులో 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ అలాగే 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, 3 ఇలాచి, 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క, ఒక జాపత్రి, ఒక స్టార్ అనాస పువ్వు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, 3 లవంగాలు, దీంతో పాటే ఒక 2 బిర్యానీ ఆకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ని సన్నగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి ఒక 2 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న 1.5 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత బాగా పండినటువంటి 4 టమాటోస్‌ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. దీంతో పాటే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఈ 4 టమాటాల్లో 2 టమాటాలు ముక్కలుగా అలాగే 2 టమాటాలు టమాటా ప్యూరీగా కూడా వేసుకోవచ్చనమాట. తర్వాత మూత పెట్టేసి ఈ టమాటాలు చిన్న మంట మీదే మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నేనైతే 3 గ్లాస్ వరకు బాస్మతి రైస్‌ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ పాటు నానబెట్టుకున్నానండి. ఈ విధంగా నానబెట్టుకున్న రైస్‌ని ఇందులో వేసుకొని మరొక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేయటం వల్ల రైస్ అనేది కొంచెం పొడి పొడిలాడుతూ వస్తుందనమాట. ఇక్కడ నేను తీసుకున్న ఈ బాస్మతి రైస్‌కి 1కి 1.5 వాటర్ అనేది పోసుకోవాలండి. ఈ వాటర్ అనేది కొంచెం ఎక్కువ తక్కువ కూడా అవ్వచ్చనమాట మీ బియ్యాన్ని బట్టి. పాతవైతే కొంచెం వాటర్ అనేది ఎక్కువ పడుతుంది. కొత్త బియ్యం అయితే కొంచెం వాటర్ తక్కువగా పడుతుందనమాట. తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు బఠానీని వేసుకోవాలి. ఇవి ఫ్రోజన్ బఠానీ అండి. అందుకని ఈ స్టేజ్‌లో వేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఈ రైస్‌ని హై ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకొని తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీదే ఈ రైస్‌ని కుక్ చేసుకోవాలి. ఈ రైస్ అయ్యేలోపు మనం సింపుల్‌గా అయిపోయే పన్నీర్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఒక బాండీ తీసుకొని అందులో ఒక పావు కప్పు వరకు ఆయిల్‌ని వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ వేసిన తర్వాత దీన్ని ఒక 2-3 మినిట్స్ పాటు కదపకండి. ఇది కదిపామంటే ఇది చిదురైపోతుందనమాట. అందుకని ఒక 3-4 మినిట్స్ పాటు హై ఫ్లేమ్ మీదే అలా ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని అటు ఇటు టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇది ఎక్కువగా ఫ్రై చేసుకున్నా కూడా పన్నీర్ అనేది గట్టి పడుతుందండి. అందుకని చాలా లైట్ కలర్ ఉన్నప్పుడే తీసేసేయండి. తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 ఇలాచి, 2 లవంగాలు, 1 ఇంచ్ వరకు దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని వేసుకొని హై ఫ్లేమ్ మీదే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దీంతో పాటే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఫ్రెష్‌గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని 1 టేబుల్ స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ 2 రెసిపీస్‌లో తీసుకున్న వెజిటేబుల్స్, మసాలాలు అన్నీ ఒకటే అండి. మొత్తం ఒకేసారి ప్రిపేర్ చేసుకున్నా కూడా టైం సేవ్ అవుతుందనమాట. తర్వాత ఇందులో ఒక 6-7 టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ టమాటోస్‌ని బాగా మగ్గించుకోవాలి. లో ఫ్లేమ్ మీదే మూత పెట్టేసి టమాటాలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడర్‌ని వేసుకొని మరొకసారి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ టమాటాల బదులు టమాటో ప్యూరీని కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. లో ఫ్లేమ్ మీద టమాటాలని మగ్గించుకున్నాం కదా! ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ నుంచి ముప్పావు గ్లాస్ వరకు వాటర్ అనేది పోసుకోవాలి. ఇది మీకు పూర్తిగా ఆప్షనల్ అండి. ఇందులో కూడా నచ్చితే మీకు బఠానీని వేసుకోవచ్చు అనమాట. ఒక పావు కప్పు వరకు. ఈ విధంగా బఠానీని కూడా వేసుకొని ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్‌ని కూడా వేసుకొని వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి.
ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కూడా సాల్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే మరొకసారి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. తర్వాత మూత పెట్టేసి గ్రేవీ చిక్కపడేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. తర్వాత ఒకసారి రైస్ అనేది చూసేద్దామండి. రైస్ అనేది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒక 2 టేబుల్ స్పూన్ వరకు పైన నెయ్యిని వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందన్నమాట. రైస్ అనేది చూసారు కదా, బాగా పొడిలాడుతూ వస్తుంది. వాటర్ అనేది చూసుకొని పోసుకోండి. ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోయిందండి. చివరిగా కొద్దిగా కొత్తిమీర, అలాగే మీ దగ్గర ఉంటే కనుక కొంచెం కసూరి మేతిని వేసుకొని హై ఫ్లేమ్ మీదే ఒక 1 మినిట్ పాటు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇంతేనండి. చూసారు కదా, చాలా సింపుల్గా ఇంకా త్వరగా అయిపోయే ఈ 2 రెసిపీస్ మీకు ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీటితో పాటు రైతాతో సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.